శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 16 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి సాయంకాలం 6 గంటల 14 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది. నక్షత్రం శతభిష నక్షత్రం ఉంది. ఆదివారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఈ రాక్షస యోగం మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా మీ స్నేహితులతో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాక్షస యోగం వల్ల శత్రువులు ఎక్కువైపోతారు, మిత్రులు కూడా శత్రువులుగా మారిపోతారు. అలా జరగకుండా ఉండాలంటే ఒక తమలపాకు మడిచి దగ్గర ఉంచుకొని పని మీద వెళ్ళండి. ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. మీరు మళ్ళీ ఇంటికి వచ్చాక తమలపాకు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఈ తమలపాకు బెల్లం పరిహారం కనుక పాటించి వెళ్ళినట్లయితే రాక్షస యోగం ఉన్నప్పటికీ మీ స్నేహితులతో గొడవలు రావు, స్నేహితులు మీకు సహాయం చేస్తారు. కాబట్టి ఈ ముఖ్యమైనటువంటి పరిహారం పాటించి వెళ్ళటం ద్వారా రాక్షస యోగం ఉన్నప్పటికీ కూడా ప్రయాణాల్లో విజయసిద్ధిని పొందవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయినటువంటి సూర్యుడు మేషంలో కుజుడింట్లో ఉన్నాడు. సూర్యుడి బలం బాగుంది. అధికారుల ఇళ్లకు వెళ్ళి ప్రమోషన్ల గురించి చర్చలు చేయడానికి బలం బాగుంది. రాజకీయ రంగంలో పదవుల కోసం చేసే ప్రయత్నాలకి బలం బాగుంది. వ్యవసాయ రంగంలో కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలత ఉంది. తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం ప్రయత్నాలు చేయడానికి కూడా రవి బలం అద్భుతంగా ఉంది. అలాగే శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహు మేషంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఫారిన్ వెళ్ళటానికి చేసే అన్ని ప్రయత్నాల్లో మీకు సక్సెస్ కనిపిస్తుంది. అలాగే ఈరోజు మీ ప్రాణ స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి కూడా రాహు బలం అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. శతభిష నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. గర్భాధానం కార్యక్రమానికి కూడా శతభిష నక్షత్రం బాగా పనిచేస్తుంది. కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి అనుకూలం. కొత్తగా వాహనాలు కొనుగోలు చేయటానికి, వాటిని ఉపయోగించుకోవటానికి శతభిష నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు చేయటానికి శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే జాతకంలో గ్రహదోషాలు ఉన్నట్లయితే నవగ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి చేసే జపాలు, హోమాలు, శాంతులు, దానాలు వీటన్నిటికీ కూడా శతభిష నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఈరోజు శుభముహూర్తాలు మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా ఈరోజు 3 లగ్నాలు ఉన్నాయి. ఆ 3 లగ్నాల్లో ఏ లగ్నంలో అయినా సరే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించుకుంటే ఆ వ్యాపారాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి. అలాగే ఎవరైనా కొత్తగా వస్తువులు కొనుక్కోవాలన్నా కూడా ఆ లగ్నాల్లో కొనుక్కుంటే చాలా మంచిది. బండి కొనుక్కోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా, ఏ వాహనం కొనుక్కోవటానికైనా సరే ఈరోజు శుభముహూర్తంలో ఉన్న ఆ 3 లగ్నాల్లో కొనుక్కోండి. బండి కానీ, కారు కానీ బ్రహ్మాండంగా మీకు సక్సెస్ ఇస్తాయి. అలాగే అన్ని రకాలైనటువంటి శుభ కార్యక్రమాలకు, అభివృద్ధి కోసం చేసేటటువంటి పనులకు ఆ 3 లగ్నాల టైమింగ్స్ చాలా బాగా సహకరిస్తాయి. మొదటిది ఉదయం 8 గంటల 2 నిమిషాలు వృషభ లగ్నం, ఇది చాలా బాగుంది. రెండోది మధ్యాహ్నం 3 గంటల 17 నిమిషాలు సింహలగ్నం, ఇది బాగుంది. మూడోది సాయంకాలం 4 గంటల 55 నిమిషాలు కన్యాలగ్నం. వృషభ లగ్నం, సింహలగ్నం, కన్యాలగ్నం టైమింగ్స్ ఉదయం 8:20, మధ్యాహ్నం 3:17, సాయంకాలం 4:55. ఈ టైమింగ్స్ ఉన్నప్పుడు వెహికల్ కొనుక్కోవటం, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయటం, కొత్తగా ఏదైనా వస్తువు కొనుక్కోవటం, డెవలప్మెంట్ కోసం కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయటం, ఇలాంటివి చేస్తే ముహూర్త బలం వల్ల మీరు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఈరోజు 12 రాశుల వాళ్ళ దినఫలం ఏ విధంగా ఉందో నేటి రాశి ఫలంలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఈరోజు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళతో విరోధాలు ఏర్పడేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు, సాంఘికంగా ఉన్న వ్యక్తులతో మాట్లాడేటప్పుడు
ఒకటికి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు వృషభ రాశి వాళ్ళకు ఉన్నాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి అనుకూలత ఏర్పడుతుంది. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. పనిచేసే చోట మీ మాటకు విలువ గౌరవం పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి యోగం ఎక్కువగా ఉంది. విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అయినప్పటికీ వాటి నుంచి బయటపడతారు. విజయసిద్ధిని అందిపుచ్చుకుంటారు. సహనంతో వ్యవహరించాలి. ఈరోజు సింహరాశి వాళ్ళు సహనంతో వ్యవహరించినట్లయితే ఏ పనుల్లోనైనా సరే అంతిమంగా విజయాన్ని అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా చాలా బాగుంది. విద్యారంగంలో అఖండ విజయాలు లభిస్తాయి. కావలసినటువంటి కాలేజీల్లో సీట్లు లభించడానికి చేసే ప్రయత్నాలు కూడా కన్యారాశి వాళ్ళకి చాలా చక్కగా యోగిస్తాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళల్లో విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే మీకు కావలసిన కాలేజీలో మీకు కావలసిన యూనివర్సిటీలో సీటు కోసం ఈరోజు గట్టిగా ప్రయత్నం చేసుకోండి. ఖచ్చితంగా మీకు కావలసిన కాలేజీ, కావలసిన యూనివర్సిటీ, కావలసిన స్కూళ్ళల్లో సీట్ వచ్చే అవకాశాలు ఈరోజు జ్యోతిషపరంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. తులారాశి వాళ్ళు ఈరోజు అప్పులు ఎక్కువగా తీరుస్తూ ఉంటారు. అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా యోగిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వివాహపరంగా అనుకూలత ఎక్కువగా ఉంది. పెళ్లి నిశ్చయం చేసుకోవడానికి బలం చాలా బాగుంది. వివాహం తర్వాత కూడా అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కటి యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు ఎదుటి వాళ్ళతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే ఎదుటి వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. అకారణ విరోధాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు ఇంట్లో కానీ బయట సమాజంలో కానీ ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి పట్ల భక్తి విపరీతంగా పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేస్తారు. ఆధ్యాత్మికంగా పురోభివృద్ధిని సాధించడానికి ప్రయత్నిస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీలైతే పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో ఏర్పడేటటువంటి విభేదాభిప్రాయాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పటికప్పుడు సోదరులతో వచ్చే గొడవలన్నీ కూడా ఈరోజు సమసిపోయి సోదరులతో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి కుటుంబ పరంగా మంచి సత్ఫలితాలు కనిపిస్తాయి. విశేషంగా కార్యసిద్ధి కనిపిస్తోంది. కుటుంబ పరంగా కుంభరాశి వాళ్ళకి ఈరోజు పూర్తిగా అనుకూల వాతావరణం చోటు చేసుకుంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా చిక్కులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అలాగే పనుల్లో కూడా కొద్దిగా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మనోవిచారం ఉంటుంది. ఆ మనోవిచారాన్ని అధిగమించి మనోధైర్యంతో ముందడుగు వేసినట్లయితే కుటుంబపరమైన చిక్కుల నుంచి బయటపడవచ్చు. అలాగే 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, విశేషంగా కార్యసిద్ధి లభించాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే వరూధిని ఏకాదశి. వరూధిని ఏకాదశి సందర్భంగా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని, ఈ 2 మంత్రాలను ఒక్కొక్కటి 11 సార్లు చొప్పున జపించుకొని పని మీద బయటికి వెళ్ళండి. వరూధిని ఏకాదశి సందర్భంగా అష్టాక్షరి మంత్రము, ద్వాదశాక్షర మంత్రం చదువుకొని వెళితే శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం వల్ల, లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో
ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలకు రవిహోర యోగిస్తుంది. ఆరోగ్యపరంగా వైద్యులను కలుసుకోవటానికి రవిహోర అనుకూలం. వైద్యుల సలహాలు సూచనలు స్వీకరించడానికి రవిహోర బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయడానికి రవిహోరలో బలం ఎక్కువ ఉంటుంది. లాయర్లను వైద్యులను కలుసుకోవటానికి, కోర్టు పరంగా ముఖ్యమైన చర్చలు చేయడానికి రవిహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.